3-4 నెలల సంధి హైడ్రా పేరింటే చాలు హడలిపోయిర్రు జనాలు. నెరి చెరువులు చెరవట్టినోళ్ళు, నాలాలు కుడిపేసినోళ్ళు, సర్కార్ భూములు అడ్డీకి పావు షేర్ లెక్కన కొని బిల్డింగ్లు లేపినోళ్ళైతే సుక్కలే చూసిర్రు. అయితే నిన్నటిదాకా సల్లబడ్డరు, సప్పుడు లేదు అని అనుకున్నాం గానీ మేమెక్కడ పోతాం, ఈయన్నే ఉన్నామని మళ్ళొచ్చిర్రు చూడుర్రి. కొన్నొద్దుల సంధి ఎక్కడింత దిబదిబ సప్పుడే లేకపోయేటాళ్లకు అందరూ హైడ్రా లేదేం లేదు, అంత 3 నెలల మురిపమే, ఒడిచిపోయింది, బందైపోయింది, సలవడ్డది అని అనుకుర్రు. కానీ ఎక్కడ చెరువు శిఖం భూములుంటే అక్కడ ఆలిపోతామని మళ్ళోసారి చూపించింది హైడ్రా. మణికొండ దిక్కున్న నెక్నాంపూర్ అనే ఊళ్ళో ఉన్న పెద్ద చెరువును చెరవట్టి విల్లాలు కడుతుర్రు. గా సంగతేందో చూడమని అక్కడోళ్ళు ఫిర్యాదిచ్చిర్రట. ఇక ముచ్చట ఎరక చేసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఊకుంటాడా? బేస్తారం నాడు సీదాడికి పోనే పోయిండు. అంతా చూసి ఇడ పర్మిషన్ లేదని మొదలే చెప్పినాక మళ్ళెవడు కట్టిండు, కూల్చి పాడేయుర్రి అని ఆర్డర్ వేయంగానే లంకిన్లకు పనిచెప్పిర్రు అధికారులు. తొండాలేసి కొడితే పిల్లర్లు సొప్పబెండ్లోలే కూలిపడ్డాయి. పోసిన చెత్తులు పొల్లు పొల్లు అయినాయి. అయితే చెత్తులైతే పోసినాము, ఇక మనల్నెవడు ఆపుతాడు అని అనుకుర్రో ఏం పాడో గాని చిన్నగా మెల్లగా లోపల గోడలు కూడా పెట్టిర్రు. మనం బయట పడ్డట్లే, విల్లాల దందా గట్టిగా అయినట్లే హైడ్రా మన కాడికి రానే రాదు. ఇదే సందు చెరువుల ఇంకిన్ని కూడా కడదాం అనుకున్న యాళ్లకు గిట్లయ్యింది. మొత్తం 13 విల్లాలు కడుతుర్రాట. అలా 2 విల్లాల పంచాదులు కోర్టుల నడుస్తుంటే ఆ రెండింటిని కూడా కోర్టుకు సమాచారం ఇచ్చి కూలగొట్టిర్రు. ఒక్కొక్క విల్లా 400 గజాలల్లా ఒకదాని మీద ఒకటి వేస్తుర్రు. మొత్తానికి సప్పుడు లేదు, హైడ్రా ఉందా లేదా అని డౌట్ పడుతున్నోళ్లకు మేం ఏడికి పోలేదు, మీతోకెమ్మటే ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త అన్నట్లు చూపించిర్రు.